అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బాక్స్ విజయవాడ నుంచి. ఇంతకుముందు మీకు స్క్వేర్ బుట్ట అయితే అష్టలక్ష్మి బుట్ట చూపించాను కదా, ఇప్పుడు ఇంకో కలెక్షన్ అనమాట. సో ఇది ఓవెల్లో వస్తుంది. సో ఓవెల్లో వచ్చేప్పటికి పెద్ద సైజ్ వస్తుంది. అలాగే కింద దీనికి ఏంటంటే మనం ఒక ట్రే, ఒక బౌల్ లాగా వాడచ్చు. లైక్ ఎందుకంటే కింద కాళ్ళు వస్తున్నాయి కదా, ఫ్లాట్గా కాకుండా మనకి ఎత్తు వస్తుంది. దీనివల్ల మనం బౌల్ లాగా వాడచ్చు, బుట్టలాగా వాడచ్చు. ఇంతకుముందు చూపించింది కూడా. సో చుట్టూరుతో అష్టలక్ష్మిలు వస్తున్నాయి. ప్రతి చుట్టూరుతో చూడండి అష్టలక్ష్మిలు వచ్చి మధ్యలో మీకు కొమ్మ పువ్వులు అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా నగిషి వర్క్తోనే వస్తుంది. హెవీ పైప్, ఇది చూస్తే పైప్ లాగా వస్తుంది. సో ఇందులోనే ఇంకో బకెట్ మోడల్ వచ్చింది. ఇంతకుముందు మోడల్కి ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ నేను చూపించిన దాంట్లో ప్లెయిన్ వచ్చింది నగిషి వర్క్. అలాగే అష్టలక్ష్మి వచ్చి కింద పీట ఇది రాలేదు, కాళ్ళు రాలేదు, కానీ దీనికి కాళ్ళు వచ్చినాయి. అలాగే పైన వచ్చేటప్పటికి బార్డర్ బబుల్స్ డిజైన్ వచ్చి దాని కింద ఇంకో స్టెప్ మళ్ళీ మీకు డిజైన్ ఇవ్వటం జరిగింది. సో అలాగే చుట్టూ అష్టలక్ష్ములు, మధ్యలో ఫ్లవరు, అలాగే చిన్న కొమ్మలు, ఆకులు, ప్రతిదీ కూడా వస్తుంది. ఇంత ముందు వచ్చిన దాంట్లో ఇంత హెవీ వర్క్ లేదు. తర్వాత పైపు. సో ఇవన్నీ కూడా మనం బౌల్స్ లాగా వాడచ్చు, అంటే ఏదైనా ఫ్రూట్ బౌల్స్ లాగా అలాగా వాడచ్చు. పూజకి సంబంధించిన ద్రవ్యంలో వేసుకోవచ్చు. అలాగే పూజా కార్యక్రమాల్లో అన్నిటికీ వాడచ్చు, స్టోరేజ్ కింద. తర్వాత మనం ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి కూడా అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది. పూజా కార్యక్రమాల్లో ఏ వస్తువు ఎలా యూజ్ అవుతుందో కూడా మనం చెప్పలేం. ఒక్కోసారి మనం అనుకూలంగానే వాడతాం ప్రతి వస్తువును కూడా. సో ప్రతి దానికి యూజ్ అయ్యాయి అన్నమాట. సో ఇవి కూడా మనకి దివాళీ కలెక్షన్లో వచ్చిన న్యూ మోడల్స్.